ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి ఆదికాండం 34వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ ఆదికాండం 34వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు యాకోబుని పిలిచాడు తిరిగి బేతేలుకు రమ్మని. కానీ యాకోబు బేతేలుకు రాకుండా షేకెంకి వెళ్ళి అక్కడ తన గుడారాలు వేసుకుని అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఇదిగో షేకెంలో యాకోబు నివసిస్తుండగా అతని కుమార్తె అయిన దీనా ఆ ఊరిని చూడదామని బయటకు వెళ్ళింది. అలా బయటకు వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్ద కుమారుడు షేకెము ఆమెను పట్టుకుని చెరిపి ఆమెను అవమానపరిచాడు. అయితే అతడు దీనాన్ని ప్రేమించాడు. అదే విషయం తన తండ్రిని అడిగాడు. అతని తండ్రి అయిన హామోర్ కూడా యాకోబు దగ్గరికి వచ్చి అదే విషయం అడిగాడు. యాకోబుకి అయితే ఆ విషయం చాలా కఠినంగా అనిపించింది. తన కూతురికి ఆ విధంగా షేకెం చేయడం యాకోబుకి అస్సలు నచ్చలేదు. అందుకనే అతడు పగతో ఉన్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది, కాకపోతే తను పరదేశి. ఇదిగో తన కుమారులు వచ్చే వరకు వెయిట్ చేశాడు. తన కుమారులు ఏమంటారు అనుకుంటే తన కుమారులు కుయుక్తిగా, సరే మీరు పెళ్లి చేసుకోవచ్చు, అయితే మాకు కట్టడం ఉంది, మా దాంట్లో అందరూ కూడా సున్నత్ చేయబడ్డారు, మీరు సున్నత్ చేయించుకుంటే మాకు సరే అన్నారు. ఇదిగో వాళ్ళ కుయుక్తి తెలియక షేకెం ప్రజలందరూ కూడా దానికి ఒప్పుకున్నారు. షేకెం ప్రజలు సున్నతి చేయించుకుని ఆ బాధలో ఉండగా షిమ్యోను లేవి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని అంతా దోచుకున్నారు. అలా యాకోబును వాళ్ళ ఇరకాటంలో పెట్టారు. పరదేశిగా నేను ఉన్నాను, ఇప్పుడు మీరు చేసిన పనికి వాళ్ళందరూ నన్ను తరిపితే నేను ఏమైపోతానని యాకోబు భయపడడంతో ఇదిగో ఈ అధ్యాయం ముగిసిపోతుంది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్లో దేవుడు ఏ మనిషి పాపాన్ని కవర్ చేయలేదు. దేవుడు ప్రతి మనిషి పాపాన్ని అందరికీ తేటతెల్లంగా చూపించాడు. ఎందుకంటే దేవుడు మనందరికీ వార్నింగ్ ఇవ్వాలనుకున్నాడు. మీరు మంచి చేస్తే మంచిని అనుభవిస్తారు, మీరు చెడు చేస్తే మీరు చేసిన చెడుకి మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. ఆయన ఎక్కడా కూడా మనుషుల యొక్క గుణగణాలను దాచిపెట్టలేదు. ఇదిగో ఇక్కడ మనం మనుషులు చేసిన పొరపాట్లని అనేకం చూడొచ్చు. ఈరోజు అదే విషయాన్ని ధ్యానించుకుందాం. మొదటగా ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. దాంట్లో ఎలా ఉంటుంది? అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయుల్లోనూ పెరిజ్జీయుల్లోనూ అసహ్యునిగా చేస్తిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారిను నాశనం అవుదామని చెప్పాను. చూసారా, వీళ్ళందరిలో ఒక గొప్ప అలజడి. యాకోబు అప్పటికే దేనా విషయంలో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు షిమ్యోను లేవి చేసిన పని అంతకంటే ఘోరమైంది. వాళ్ళు పరదేశులుగా ఉన్న ప్రాంతంలో పరదేశుల మీదకి దాడి చేసి అలా చంపేశారు. యాకోబుకి ఇప్పుడు వాళ్ళు గొప్ప గండాన్ని తీసుకొచ్చి పెట్టారు. బహుశా అక్కడ ఉన్న ప్రజలు తిరగబడితే యాకోబు నాశనం అయిపోతాడు, అతని కుటుంబం అంతా అంతమైపోద్ది. ఇప్పుడు మరలా వీళ్ళు యాకోబు భయం తీసుకొచ్చారు. అసలు యాకోబు జీవితం ఎందుకు భయంలో పడ్డది? షిమ్యోను లేవీలు ఎందుకు ఇలా ప్రవర్తించారు? దాన్ని బట్టి ఎందుకు తన తండ్రి దగ్గర నుంచి కోపాన్ని అనుభవించారు? అసలు దేనాకెందుకు అలాంటి దురవస్థ వచ్చింది? వీటన్నిటినీ ఈరోజు దేవుడు మనకి అధ్యాయం ద్వారా తెలపాలనుకుంటున్నాడు. ఇదిగో మొదటగా యాకోబు విషయాన్ని చూద్దాం. ఇక్కడ యాకోబును దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు. కానీ యాకోబు బేతేలుకు కాకుండా షేకెంకి వచ్చాడు. అదే అతను చేసిన తప్పు. ఒక్కోసారి మనం కూడా అదే చేస్తాం. దేవుడు మనల్ని ఒక చోటకి వెళ్ళమంటే మనం ఇంకో చోటకి వెళ్తాం. దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉంటే మనం వేరే దాన్ని చేయడానికి చూస్తాం. ఇది ఇలా చేసిన ప్రతిసారి జ్ఞాపకం పెట్టుకోండి, మనం చేసిన ప్రతి పనికి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి. యాకోబు ఇప్పుడు అదే చేస్తున్నాడు. దేవుడు బేతేలుకు పిలిస్తే బేతేలుకు వెళ్ళే దారిలో కూడా యాకోబు బక్కగానే ఉన్నాడు. దేవునితో పెనుగులాడాడు. ఆ ప్రాంతానికి పెనుగులు అని పేరు పెట్టాడు. తన అన్నయ్యని ఏసావు నుంచి గండం తప్పింది. ఇక ఎప్పుడైతే కష్టం తీరిపోయిందో వెంటనే అతను బేతేలును విడిచిపెట్టేసి దేవుని విడిచిపెట్టేసి తన ప్రయాణం మొదలుపెట్టాడు. తాను మరలా తన సొంత దారిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. దాన్ని బట్టే ఈ చిక్కంతా తెచ్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ 2 పడవల మీద ప్రయాణించడం. ఉంటే దేవునితో ఉండాలి, లేదా లోకంతో ఉండాలి. నేను లోకంతోనూ దేవునితోనూ ఉంటాను అనుకుంటే దేవుడు అంటాడు, ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులను సేవించలేడని. అదే విషయాన్ని ఈరోజు యాకోబుని చూపిస్తూ దేవుడు మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదిగో యాకోబు చేసిన ఈ తప్పే దేనాక దురావస్థను, ఇదిగో షిమ్యోను లేవీలకి ఆ విధమైన తండ్రి కోపాన్ని చూసే విధమైన అనుభవాన్ని తీసుకొచ్చింది. ఇక రెండవదిగా దేనాకెందుకు ఆ విధమైన దురావస్థ వచ్చింది అంటే, దేనా కాలక్షేపానికి ఆ ఊర్లో తిరుగుదామని వెళ్ళిందంటే, ఆ ఊరి జనం చూద్దామని పోయిందంటే. ఆమె వెళ్తూ ఉన్నప్పుడు తన అన్నలను
తనకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళాల్సింది. కానీ ఆమె ఒంటరిగా వెళ్ళిందండి. ఇదిగో ఇదే ప్రమాదం. మనం ఎప్పుడూ ఒంటరిగా ఉంటే సాతాను మనని దాడి చేయడానికి ఇష్టపడతాడు. అందుకనే మీరు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే యేసే లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయనకి ఎక్కడ కూడా ప్రైవేట్ లైఫ్ లేదు. ఆయన 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 30 సంవత్సరాల తర్వాత తన జీవితాన్ని అందరికీ కనిపించేలా ఉంచాడు. శిష్యులు ఎప్పుడూ ఆయన్ని వెన్నంటే ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడైనా ప్రైవేట్ లైఫ్ గడిపాడు అంటే అది కేవలం దేవునితో మాత్రమే. ఇదిగో ఆయన దేవునితో గడిపే కాలంలో కూడా శిష్యులను దగ్గరే పెట్టుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చూపించాలనుకున్నాడు ఒక వ్యక్తి ఇలా జీవించాలి అని చెప్పి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉండకూడదు. మనం ఎప్పుడైనా జీవించే జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగే మనకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉండకూడదు. మనకి ఏదైనా ప్రైవేట్ లైఫ్ ఉంటే అది మనకి దేవునికి మధ్య మాత్రం ఉండాలి. దేవుని ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనం ఒంటరిగా ఉండి ఆ పని చేయడం మంచిది. అది దేవునికి మనకున్న సంబంధం. మిగిలిన అన్ని సందర్భాల్లో మనం అందరితో కలిసే ఉండాలి. ఇది ఈ ప్రైవేట్ లైఫ్ మనలో పాపాన్ని తీసుకొస్తుంది, లేదా మనం పాపంలో చిక్కుకుని బయటికి రాలేని స్థితిలోకి తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు అదే విషయం దీనా విషయంలో చూడవచ్చు. దీనా తాను ఒంటరిగా రావడాన్ని బట్టి ఇదిగో ఆ విధంగా చెడుకి గురైంది. ఇక షిమ్యోను లేవీల జీవితాన్ని చూద్దాం. షిమ్యోను లేవీలు అప్పటి వరకు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన చెల్లికి ఆ విధంగా జరిగిందని తెలుసుకున్నారో వాళ్ళు ప్రతీకారం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏదోలా చెడు చేద్దాం అనుకున్నారు. చెడు చేద్దాం డైరెక్ట్గా వెళ్ళిపోయినా పర్లేదు, వాళ్ళు నేరుగా ముఖాముఖి గొడవపడినా పర్లేదు, వాళ్ళు సమాధానం కోసం వెంటాడినట్టు ప్రయత్నించినట్టు చూపించి మోసం చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశారు. ఎదురుగున్న వ్యక్తులు సమాధానానికి వచ్చారు, కానీ వీళ్ళు కుయుక్తితో వాళ్ళందరినీ చంపేశారు. ఇదిగో ఈ విషయం ఎంత మాత్రం మంచిది కాదు. మనతో సమాధాన పడేవారికి మనం ఎప్పుడూ కూడా హాని చేయకూడదు. అది కట్టడ. కానీ వీళ్ళ కట్టడిని మీరారు. అందుని బట్టే యాకోబు వీరి మీద చాలా కోపించారు. మీరు ఎందుకని అలా చేశారు, దీన్ని బట్టి ఇప్పుడు నేను నశించిపోతాను కదా అని. ఇది చిక్కంతా మనం దేవుని మాట వినకపోవడం వల్లే వచ్చింది. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీతో దేవుడు ఏమైనా విషయం చెప్పాడా, మారు మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లు చేయండి. దేవ నాకు ఇలా చేయాలని ఉంది, దేవ ఇలా చేస్తే బాగుంటుందేమో, అందరూ ఇలా చేస్తున్నారు అనే మాటలు మాట్లాడుకుని దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా చేస్తే మిగిలిన అంతా దేవుడే చూసుకుంటాడు. ఇదిగో ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పని దేవుడు. అందుకనే ఈరోజు మీకున్న భయాల్ని, మీకున్న దిగుల్ని, లోకవసించే పద్ధతుల్ని అన్నీ పక్కన పెట్టి దేవ నువ్వు చెప్పావా నేను చేస్తాను, నీ చిత్తం శిరసాహించడమే నా ధ్యేయమని చెప్పి దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. దేవుని నడిపిన మార్గంలో నడవండి, తప్పక ఫలాన్ని చూస్తారు. లేదంటారా, మనం వేసే ప్రతి స్టెప్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటిని అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. మరి ఈ విషయమే ఏమాత్రం మార్గం తప్పకుండా దేవుని సహాయానికి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇదేనన్నా ఆదికాండం 34వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దేవా, యాకోబు నీవు చెప్పిన స్థలానికి పోకుండా తన ఇష్టం వచ్చినట్లు నడిచినందుకు దేవతండి, లోకాన్ని అనుసరించినందుకు, లోక పద్ధతులకు దేవతండి దగ్గరైనందుకు ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు. తన కూతురిని ఏ విధంగా దేవతండి దురావస్థలో చూశాడు, తన కుమారులు ఏ విధంగా దేవతండి నమ్మక ద్రోహులుగా దేవతండి అతడు చూశాడో దేవతండి, తను ఏ విధమైన నష్టాన్ని అనిపించాడు. మాతో మాట్లాడి నీ మాటను జవదాటకూడదని చదువుతండి, నీ చిత్తానికి వేరుగా మేము చేసి ఏమి విధంగా ఫలించలేమని చదువుతుంది. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ పొందాలి. నీ చిత్తంలోనే నడిచినట్లు నీ చిత్తాన్ని దాటి మేము పోకుండా మాకు సహాయం చేయని వరకుంచు. నా ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్ను స్తుతిస్తున్నాను ప్రిపేర్లోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.